ఘనమైన అడవిలో పచ్చని చెట్లు, మృదువుగా వీసే గాలి, పక్షుల మధుర గానం మధ్య అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవికి ధీరసింహం రాజు. అది బలంగా ఉన్నా దాని మనసు చాలా మృదువుగా ఉండేది. అదే అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. అది బలహీనంగా కనిపించినా బుద్ధిగా ఆలోచించేది. ఒకరోజు అడవిలో నీరు తగ్గిపోయింది. చిన్న చెరువు ఎండిపోతుంది. అన్ని జంతువులు ఆందోళన చెందాయి. నీటి కోసం జంతువుల మధ్య వాదనలు మొదలయ్యాయి. ఏనుగన్నది, ముందు నాకు నీరు కావాలి. జింక బాధగా అంది, మేము లేకపోతే అడవి ఖాళీ అవుతుంది. కోతరు అరుస్తూ గోల చేస్తూ అడవిలో శాంతిని పోగొట్టేశాయి. ఈ దృశ్యాన్ని సింహం మౌనంగా చూస్తూ నిలబడ్డది. అప్పుడే చిన్న కుందేలు ముందుకు వచ్చింది. నీరు మనందరిది, పోరాడితే అది పెరగదు. అందరూ నవ్వారు. నీవు చిన్నదానివి, మాకు బుద్ధి చెప్తావా అన్నారు. కుందేలు బాధపడలేదు. కుందేలు అడవిలోకి వెళ్లి చిన్న ప్రవాహాన్ని గుర్తించింది. రాళ్లను తొలగించి ఆకులను పక్కకు నెట్టింది. కొద్దిసేపట్లో నీరు మళ్లీ చెరువులోకి వచ్చింది. అడవి మళ్లీ జీవం పొందింది. జంతువులు నిశ్శబ్దంగా నిలబడ్డాయి. సింహం ముందుకు వచ్చి చెప్పింది, బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా, నాయకత్వమే. కుందేలును గౌరవంగా చూశాయి అన్ని జంతువులు. మీకీ కథ నచ్చితే అమ్మ చెప్పిన మాతా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి నైతిక కథలు ఇంకా వస్తాయి.